1947లో మన దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్లో ఏం జరిగింది, అయ్యా ఇది హిందువుల దేశం కాదు, ముస్లిమ్స్ కోసం ఇవ్వబడింది అని చెప్పి హిందువులందరినీ ఊచకోత కోసి చంపారు అన్న విషయం పెద్దలు చెప్పగా మనం విన్నాం. కాశ్మీర్లో 1999లో ఏం జరిగిందో మనం విన్నాం. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది. నిన్నగాక మన పెహల్గాం ఘటనలో 27 మందిని ప్యాంట్లు విప్పి, భార్యల ముందే ప్యాంటులు విప్పి జిప్పులు తీసి మరీ మీరు హిందూ అవునా కాదా, హిందూ అని కన్ఫామ్ చేసుకుని మరీ చంపారని అక్కడ బాధితులు చెప్పగా మనం విన్నామండి. ఇవన్నీ ఇట్లాంటి ఘటనలన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఐకమత్యం కోసం వారి బోధకులు ఏమైతే బోధన చేస్తున్నారో, మన ఆలయాల్లో మనకు కూడా అర్చక పురోహితులు బోధకులుగా ఉన్నారు. అక్కడ ఇలాంటి బోధన మన ప్రార్థనా మందిరాల్లో జరుగుతుందా?